ఈ ఐక్యత మా మరణ పర్యంతము, క్రీస్తు రాకడ పర్యంతము ఇది ఈ విధంగానే కొనసాగాలని మేము కోరుకుంటూ, ఈ ఐక్యత ఇలాగే ఉంటుందని తెలియజేస్తూ, ఈ కలయిక మతోన్మాదులకు ఒక చెంపపెట్టు అని, మా మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నించిన మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చెబుతున్నాం. గతంలో లలిత్ కుమార్ అనే వ్యక్తి విజయప్రసాద్ రెడ్డికి నాకు మధ్య, అదే నన్ను పొగుడుతున్నట్టుగా విజయప్రసాద్ రెడ్డి గారిని తక్కువ చేస్తున్నట్టుగా మాట్లాడి మా మధ్య విభేదాలు సృష్టించాలని అతను ప్రయత్నం చేశాడు. కానీ అది ఫలించలేదు. మా మధ్య ఏ విభేదాలు లేవు. ఆ తరువాత కరుణాకర్ అనేవాడు జాన్ బాబు అనే ఆయనకి నాకు మధ్య పెట్టిన ఆ చిచ్చుకి జాన్ బాబు గారు ఇప్పటికీ ఆయన బలవుతూనే ఉన్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఈ మతోన్మాదులు సహోదరుల మధ్య కలతలు రేపుతున్నారన్న సంగతి గుర్తించండి. ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక 4-5 రోజులుగా కూడా ఫ్రంట్ లైన్లో ఎవరైతే ఉండి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వారికి కాల్ చేస్తూ నాకు ఫోన్ చేస్తే మిగిలిన సహోదరులందరూ నా గురించి వాళ్ళు బ్యాడ్గా చెప్పినట్టుగా నా దగ్గర చెప్పడం, అలాగే పీటర్ పుట్టా గారికి ఫోన్ చేస్తే మిగిలిన సహోదరులందరూ ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడారని ఆయనకి చెప్పడం, అలాగే అనిల్ జాన్సన్ గారికి ఫోన్ చేస్తే మేమంతా ఆయనకి ఏదో యాంటీగా మాట్లాడామని ఇలా చెప్పుడు మాటలతో మా మధ్య అపార్థాలను సృష్టించాలని ప్రయత్నించారు. వీటన్నిటికీ చెక్ పెడుతూ వారందరికీ జాగ్రత్త చెబుతున్నాం. మేమంతా ఏకమై మరలా గతంలో ఎలాగైతే మిమ్మల్ని మీకు దడ పుట్టించామో అదే కోవలో మేము మా శైలిలో ఇటు షార్ట్ ఫిల్మ్స్ ద్వారాను, వీడియోస్ ద్వారాను, కౌంటర్ల ద్వారాను మేము గనక మరలా అదే స్థాయిలో రంగంలోనికి దిగితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.